సిఐటియు రంగారెడ్డి జిల్లా 4వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో తుర్కయంజల మున్సిపల్ పరిధిలో ఉన్న బిఎంపిఎస్ పార్సెల్ సర్వీస్ కార్మికులతో కలిసి మహాసభల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కిషన్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రంగాల కార్మికుల సమస్యలపై ఇప్పటికే సిఐటియు అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తూ వారి హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. కార్మిక వర్గ రథసారథి సిఐటియు జిల్లా 4వ మహాసభలను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. నవంబర్ 10, 11 తేదీలలో సిఐటియు రంగారెడ్డి జిల్లా మహాసభలు జిల్లాలోని ప్రధాన పారిశ్రామిక ప్రాంతమైన కాటేదన్ ప్రాంతంలో నిర్వహించబోతున్నామని, ఈ మహాసభల మొదటి రోజైన నవంబర్ 10వ తేదీన వేలాది మంది కార్మికులతో బహిరంగ సభను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ బహిరంగ సభ మహాసభలకు ముఖ్య అతిథిగా సిఐటియు అఖిల భారత రాష్ట్ర నాయకత్వం హాజరై నేటి కార్మికుల స్థితిగతులపై, వారు పని ప్రదేశాల్లో, నివాస ప్రాంతాల్లో నిత్యం ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల మీద నిర్దిష్టమైన చర్చలు జరుపుతారని, కార్మిక హక్కుల పరిష్కారం కోసం మహాసభల్లో అనేక తీర్మానాలు రూపొందిస్తామని అన్నారు. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. కామ్రేడ్స్, నవంబర్ 10, 11వ తేదీల్లో రంగారెడ్డి జిల్లా సిఐటియు 4వ మహాసభలు కాటేదన్ పారిశ్రామిక ప్రాంతంలో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభల్లో గడిచిన 3 సంవత్సరాల కాలంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గం మీద తీసుకొచ్చినటువంటి నూతన విధానాలు కానీ, కార్మికులకు ఉన్నటువంటి హక్కులు చట్టాలను మొత్తం నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు ఊడిగం చేసేటువంటి పద్ధతుల్లో ఇవాళ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసేటువంటి పద్ధతుల్లో ఆ రకమైనటువంటి విధానాన్ని తీసుకొస్తూ ఉంది. ప్రధానంగా ఇటీవల కాలంలో కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఈ లేబర్ కోడ్లే కనుక అమలైతే ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మికులు మళ్ళీ పెట్టుబడిదారుల దగ్గర కట్టు బానిసల్లాగా పనిచేసేటువంటి పరిస్థితిని ఏర్పడుతుంది. అందులో భాగంగా కార్మికులు సంఘం పెట్టుకునేటువంటి హక్కు లేకుండా ఉంటుంది, కార్మికులు కనీస వేతనాలు అడిగేటువంటి హక్కు లేకుండా ఉంటుంది, కార్మికులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు కావడానికి అవకాశం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇవాళ చేస్తున్నటువంటి 8 గంటల పని విధానం ఏదైతే ఉందో దీన్ని 12 గంటలకు మార్చాలని మొత్తం పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు లాభాలను సృష్టించి కార్మికుల యొక్క మొత్తం శ్రమనంతా కూడా వాళ్ళకు దోచిపెట్టాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి విధానాలను తీసుకొస్తా ఉన్నాయి. అందులో భాగంగానే కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే భవిష్యత్తులో ఈ మహాసభల్లో కార్మిక చట్టాలను కాపాడుకోవడం కోసం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు కూడా వేతనాలు పెంచాలనేటువంటి డిమాండ్లతోటి రంగారెడ్డి జిల్లా సిఐటియు 4వ మహాసభలు కాటేదన్ ప్రాంతంలో 2 రోజుల పాటు జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభలకు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది కార్మిక వర్గం మొదటి రోజు బహిరంగ సభకు రాబోతా ఉన్నారు. ఈ బహిరంగ సభకు అఖిల భారత సిఐటియు నాయకులు, రాష్ట్ర సిఐటియు నాయకులు కూడా హాజరు కాబోతా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా అత్యధికంగా పరిశ్రమలు ఉన్నటువంటి జిల్లా, ఇందులో లక్షలాది మంది కార్మిక వర్గం పనిచేస్తున్నటువంటి జిల్లా. కాబట్టి ఈ జిల్లాలో కార్మికుల సమస్యల మీద భవిష్యత్తులో సిఐటియు పెద్ద ఎత్తున పోరాటాలను తీసుకొని ఆ రకంగా కార్మికులకు అనుకూలంగా కార్మికుల సమస్యల కోసం పోరాటం చేసేటువంటి భవిష్యత్తు నిర్ణయాలను చేయబోతా ఉంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కార్మికులు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు ఈ మహాసభల్లో, బహిరంగ సభల్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత.